నమస్తే అండి, ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మనం చూడబోయే వీడియోలో 2024 సంవత్సరం ఆగస్టు 4వ తారీఖున రాబోతున్న అమావాస్య అష్టమి రోజున రాబోతుంది. ఈ అమావాస్య కారణంగా వృషభ రాశి వారి జీవితంలో జరగబోయే విషయాల గురించి, అలాగే ఈ రాశి వారు ఈ సమయంలో ఎలాంటి పరిహారాలను పాటించడం ద్వారా శుభ ఫలితాలను పొందుతారు, అలాగే వీరు చేయవలసిన దేవత ఆరాధన ఏంటి, వీరి జీవితంలో చోటు చేసుకోబోతున్న ఆ పరిణామాలేంటో మనం ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోను కూడా ముందుగా మీరు నోటిఫికేషన్ త్రూ అయితే చూడవచ్చు. వృషభ రాశి జ్యోతిష చక్రంలో 2వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. ఈ రాశిలోకి కృతికా నక్షత్రం 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, అలాగే రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు మరియు మృగశిర నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు వస్తారు. అలాగే ఆగస్టు నెలలో గ్రహస్థితి ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. వృషభ రాశి వారికి జన్మస్థానంలో కుజుడు మరియు గురుడు సంచార స్థితి, అలాగే కర్కాటక రాశిలో రవి సంచార స్థితి, మరియు సింహరాశిలో బుధుడు మరియు శుక్రుడు సంచార స్థితి, మరియు కుంభరాశిలో వక్రీగతిలో ఉన్న శని భగవానుడు మరియు మీనరాశిలో రాహు సంచరిస్తున్నాడు. ఈ యొక్క గ్రహస్థితి ఆధారంగా వృషభ రాశి వారి జీవితంలో ఆగస్టు నెలలో వచ్చే కాల అమావాస్యగా ఎలాంటి ఫలితాలను పొందబోతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. వృషభ రాశి వారికి రాశిలోనే కుజుడు సంచరిస్తున్న కారణంగా వీరికి ఈ సమయంలో కుజదోష ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అలాగే అదే స్థానంలో గురుడు కూడా సంచరిస్తున్న కారణంగా వృషభ రాశి వారు అష్టమి అమావాస్య రోజున కాలభైరవ నమస్మరణ చేసుకోవాలి. అలాగే తెల్ల జిల్లేడు చెట్టు దగ్గర దీపాన్ని వెలిగించాలి మరియు తెల్ల జిల్లేడు చుట్టూ వేర్లను తీసుకువచ్చి అవి సుందేరాన్ని పూసి గణపతి హోమాన్ని చేసుకొని వాటిని ఇంటిలో పెట్టుకుంటే మీకు రాబోయే 7 తరాల వరకు ఐశ్వర్యం సిద్ధిస్తుంది, ఆనందం సిద్ధిస్తుంది, కనక వర్షం కురుస్తుంది, ఆరోగ్యం చాలా బాగుంటుంది. అలాగే ఈ రాశి గల విద్యార్థులకు వారి యొక్క విద్యా విషయంలో అనుకూలంగా ఉంటుంది. అలాగే ఈ రాశి గల వ్యాపారస్తులకు చాలా వ్యాపారంలో కలిసి వస్తుంది, అధిక లాభాలను పొందుతారు. ఈ రాశి గల ఉద్యోగస్తులకు వారు చేసే ఉద్యోగంలో ప్రమోషన్స్తో పాటుగా వారు కోరుకున్న ప్రదేశానికి వారి ఉద్యోగం ట్రాన్స్ఫర్ కూడా అవుతుంది. ఈ పరిహారం చేయడం వల్ల వీరి జీవితంలో ప్రతి పనిలోనూ విజయాలను పొందుతారు. ఈ విషయాన్ని వృషభ రాశి వారు తప్పకుండా గుర్తుంచుకోవాలి. అలాగే వృషభ రాశి గల వారికి ఈ సమయంలో తృతీయ స్థానంలో రవి, అలాగే అర్ధష్టమ బుధుడు మరియు అర్ధష్టమ శుక్రుడు కారణంగా ఆగస్టు మాసంలో అమావాస్య రోజున అష్టమి తిథి రోజున దూరవాయు జల ప్రయాణాలు అస్సలు చేయకూడదు. అలాగే మీరు ఈ సమయంలో మీ ఫోన్లో అలాగే ల్యాప్టాప్లో బ్యాంకు లావాదేవీల గురించి, మీ ఓటీపీల గురించి చాలా క్లుప్తంగా ఉంచుకోవాలి. ఈ రాశి వారు ఈ సమయంలో కొద్దిపాటి వస్తువులను పోగొట్టుకునే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ రాశి గలవారు ఎవరైతే హోటల్ వ్యాపారాలు చేస్తున్నారో వారు స్వయం వృత్తిలో, అలాగే సేవా రంగాలు మరియు గృహ భవన నిర్మాణాలు చేసేవారు, వ్యవసాయం చేసేవారు, ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నవారు కూడా ఈ సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. జ్యోతిష్య శాస్త్రం ఈ విధంగా చెప్తుంది. వీరికి వృషభ రాశి వారికి ఈ నెల చాలా మంచిదనే రుజువు చేస్తుంది. స్థానికులు ఈ నెలలో అనేక రకాల శుభ ఫలితాలను పొందుతారు. అలాగే వృషభ రాశి వారి కెరియర్లో చాలా కష్టపడి పనిచేస్తారు. మీ కష్టానికి సంబంధించిన ఆహ్లాదకరమైన ఫలితాలను మీరు ఊహించలేరు. మీ ఉద్యోగంలో మీ ప్రతిష్ట బలపడుతుంది. మీరు చాలా కష్టపడి పనిచేస్తారు. మీరు పగలు మరియు రాత్రి పనిచేస్తూ మీ పనిని పూర్తి చేయాలనే అభిరుచిని కలిగి ఉంటారు. ఈ పని వల్ల మీ ఉన్నతాధికారులు మీతో సంతోషంగా ఉంటారు మరియు మీరు వారి ఆశీర్వాదాలకు అర్హులవుతారు. నెలవారీ రాశి ఫలం 2024 ప్రకారం వృషభ రాశికి చెందిన ఈ నెల మొత్తం 5వ ఇంటిలో కేతువు ఉండటం వల్ల వారి చదువులో హెచ్చు తగ్గులు ఎదుర్కోవాల్సి రావచ్చు. మొదటి ఇంట్లో కూర్చున్నప్పుడు గురుగ్రహం ఈ నెల మొత్తం 5వ ఇంటిని చూడటం మంచి విషయం. ఇది జ్ఞానం పొందాలనే మీ ఉత్సాహతను తగ్గిస్తుంది. కుటుంబ జీవితం పరంగా ఈ నెల మీకు అనుకూలంగా ఉంటుంది. 2వ ఇంటి అధిపతి బుధుడు మీ జన్మ చాటి యొక్క 4వ ఇంట్లో శుక్రగ్రహంతో కలిసి ఉంటాడు. దీని కారణంగా ఇంట్లో ఆనందం మరియు శాంతి ఉంటుంది. పరస్పర ప్రేమ, సోదర భావాలు వెల్లువిరుస్తాయి. కుటుంబంలోని వ్యక్తుల మధ్య ప్రేమ పెరుగుతుంది. ఇంట్లో కొత్త విషయాలు జరుగుతాయి. ఎవరైనా కొత్త వాహనం కొనుగోలు చేయవచ్చు. ఆస్తి కోసం ఎవరికైనా యాగాలు ఏర్పడతాయి. మీరు ప్రేమ బంధంలో ఉన్నట్లయితే ఈ నెల ప్రారంభంలో బలహీనంగా ఉండవచ్చు. ఎందుకంటే మీ జాతకంలో
కుంభంలో 5వ ఇంట్లో కేతువు ఉండటం వల్ల మీ ఇద్దరికి ఒకరినొకరు అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. మీ సంబంధానికి మధ్య ఎలాంటి అపార్థం రానివ్వద్దు. ఎందుకంటే అది మీ సంబంధం యొక్క గౌరవాన్ని పాడు చేయవచ్చు. మీరు మీ ప్రియమైన వారిని ప్రేమిస్తే మీరు వారిని విశ్వసించాలి మరియు ఇది నిజమైన ప్రేమ అనే నిర్వచనం తీసుకురావాలి. ఇక ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ నెలలో ఆర్థిక స్థిరత్వం యొక్క బలమైన అవకాశం ఉంటుంది. 3వ ఇంట్లో సూర్యుడు ప్రభుత్వ రంగం నుండి లాభాలను పొందుతాడు మరియు 11వ ఇంట్లో రాహు మొత్తం ఆదాయాన్ని పెంచుతాడు. సంబంధిత మొత్తాన్ని కూడా పొందుతారు. 12వ ఇంట్లో కూర్చున్న తిరోగమన శని ఖర్చులను అదుపులో ఉంచుకోవడానికి సహకరిస్తుంది. ఆరోగ్యపరంగా ఈ నెల చాలా అనుకూలంగా ఉంటుంది. మీ రాశికి అధిపతి శుక్రుడు 4వ ఇంట్లో ఉంటాడు మరియు శని దాని దృష్టిని కలిగి ఉంటాడు. మీరు ఎప్పటికప్పుడు చిన్న సమస్యలను ఎదుర్కొంటూ సమయాన్ని గడపవలసి ఉంటుంది. ఆదాయానికి తగ్గట్టుగా ప్రణాళికలు వేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. ప్రముఖులకు చేరువవుతారు. పనులు సానుకూలం అవుతాయి. ఆందోళన తొలగి కుదురపడతారు. బాకీలను చాకచక్యంగా వసూలు చేసుకుంటారు. ఎవరిని కించపడవద్దు. బుధ గురువారాల్లో అప్రమత్తంగా ఉండాలి. పొగడ్తలకు పొంగిపోవద్దు. పాత పరిచయస్తులు తారసపడతారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. గత సంఘటనలు మీకు కొంచెం ఉల్లాసాన్ని ఇస్తాయి. ఆర్థిక లావాదేవీలు మీకు చాలా స్థిరంగా ఉంటాయి. అలాగే స్థిరాస్తుల వ్యవహారంలో జాగ్రత్తగా ఉండాలి. కొంత మొత్తం ధనం అందుతుంది. ఖర్చులు పెరిగిన ధరలు ఆందోళన కలిగిస్తాయి. ఆత్మీయులతో తరచూ సంభాషిస్తారు. ఒక సమాచారం ఉల్లాసాన్ని ఇస్తుంది. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. కొన్ని పనులు ఆకస్మికంగా పూర్తి చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. సభ్యత్వాలు బాధ్యతలు స్వీకరిస్తారు. వ్యతిరేకులతో జాగ్రత్తగా ఉండాలి. ఏ విషయాన్ని తేలికగా తీసుకోవద్దు. కీలక పత్రాలు అందుకుంటారు. వివాహ యత్నం ఫలిస్తుంది. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. ఉద్యోగ బాధ్యతల్లో లక్ష్యం ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో పురోగతి సాధిస్తారు. చిరు వ్యాపారులకు చాలా బాగుంటుంది. నిర్మాణాలు ఊపందుకుంటాయి. బిల్డర్లు కార్మికులకు పనులు లభిస్తాయి. రవి సంచారం అనుకూలంగా ఉంటుంది. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగపరమైన అభివృద్ధి పొందుతారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. అలాగే బుధ సంచారం అనుకూలంగా ఉంది. శుభ ఫలితాలను పొందుతారు. తలపెట్టిన పనులన్నీ సకాలంలో పూర్తి చేస్తారు. కుటుంబ అభివృద్ధి సిద్ధిస్తుంది. అలాగే శుక్ర సంచారం అనుకూలంగా లేదు. అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి. శత్రువుల వలన అహంకారం జరిగే అవకాశం ఉంది. ఆర్థిక సమస్యలు తీరి ప్రశాంతత లభిస్తుంది. కీలకమైన సమస్యలన్నీ కూడా తొలగి ప్రశాంతత లభిస్తుంది. శుభకార్య వివాహాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. ఇతరులతో వాదనలకు దూరంగా ఉండండి. వ్యాపారంలో పెట్టుబడికి తగ్గ లాభాలను మీరు పొందగలుగుతారు. అలాగే వృషభ రాశి వారికి ఆగస్టు నెల చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. మీ కెరియర్ వేగంగా అభివృద్ధి చెందుతుంది. మీ పనిపై పూర్తిగా దృష్టి పెడతారు. ఉద్యోగులు కెరియర్ గ్రోత్ పరంగా ముందడుగు వేసే అవకాశాలు పొందుతారు. విదేశాల్లో పనిచేయడానికి ఆటంకాలు తొలగిపోవచ్చు. ఆర్థిక లాభాలతో వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. లవ్ లైఫ్లో మీ పార్ట్నర్కి శ్రద్ధ గౌరవం అవసరం అవుతుంది. ఆర్థికంగా మీరు స్థిరంగా ఉంటారు. మీ ఆరోగ్యాన్ని అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. సో మీరు చేయాల్సిన మరొక పరిహారం ఏంటంటే శుక్రవారం రోజు మెడలో స్ఫటిక హారాన్ని ధరించాలి. అలాగే మీరు ప్రతిరోజు లక్ష్మీదేవిని ఆరాధించడం వల్ల మరిన్ని శుభ ఫలితాలను పొందుతారు. సో చూశారు కదండి, మరి 2024 ఆగస్టులో వస్తున్న ఈ అమావాస్య వృషభ రాశి వారి జీవితంలో ఎలాంటి పరిణామాలను తీసుకొస్తుంది, వీరు ఎలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, మరి వీరు పాటించవలసిన దేవత పరిహారాలు ఏంటో మీరు తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చిందని ఆశిస్తూ మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.